ఇది మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఈ ప్రోత్సాహం లేకపోతే ఏంది అంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక రేవంత్ ప్రెస్ మీట్ అటర్ ఫ్లాప్, కాలం చెల్లింది, ఇకనైనా కళ్ళు తెరువు, రైతు భరోసా చిల్లర పంచాయతీనా, మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ నిన్న ఏం చేసిందంటే యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అంటే అందులో కొన్ని మిస్టేక్ చేయడం, దాంతోపాటు ఒప్పందాల గురించి చెప్పడం, రైతు బంధు రైతు బీమా గురించి ఇతరత్ర విషయాలన్నీ కూడా చెప్పిన పరిస్థితి, కొన్నింటిని లైట్ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడుతుందంటే తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది కూడా ఇట్లా ఉత్కంఠంగా ఎదురు చూడాలి. మా ముఖ్యమంత్రి ఎలాంటి సంచలనమైన ప్రకటన చేస్తుందో అది మా జీవితాలలో ఎలా వెలుగునిస్తుంది అనే విధంగా ఉండాలి. సో అలాంటి పరిస్థితి లేదు అనేది కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం, నల్గొండ కుక్కమూతి నేతకు ఏంది, నల్గొండ కుక్క మూతి నేతలకు భయపడం, ఆకరౌడీలు ఏమీ చేయలేరు, ఇక్కడ ఉన్నది కేసీఆర్ తయారు చేసిన దళం, నల్గొండ రైతు మహాధర్నాలో జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇదైతే నేను ఒకటైతే వాస్తవానికి యాక్సెప్ట్ చేస్తాం. కేసీఆర్కు సంబంధించిన దళం, కేసీఆర్ తయారు చేసిన దళం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త తినడానికి తిండి లేకున్నా పర్లేదండి, కానీ తన ఆత్మగౌరవాన్ని చంపుకోడు ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే తను ఎంత కష్టపడైనా కూడా పార్టీకి పేరు తీసుకురావాలనుకోడు, తను ఎలాంటి స్వార్థం ఉండదు. ఈ వలసవాద నాయకులు, వలసవాద దొంగలు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఆగం చేసారు తప్ప నిజమైన కరుడు గచ్చిన తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమ రథసారథి కింద పనిచేసిన వాళ్ళు, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ జెండా పట్టుకొని నడిచిన వాళ్ళందరూ కూడా ఇంకా కేసీఆర్ వెంటనే ఉన్నారు. ఈ దొంగలు లంగలు ఇలా చేరి నాశనం, ఇళ్ళకెళ్ళి అల్లకెళ్ళి జంపు జనాలను ఉంటారు కదా, వీళ్ళు మాత్రమే ఆగం చేసేళ్ళు తప్ప నిజమైన కరుడు గచ్చిన. ఇప్పుడు నేను నిజం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో పాల్గొన్న ఏ ఒక్కరు కూడా ఆకు రౌడీలకు, వీధి రౌడీలకు, కేసులకు, ఇంకొక దానికి భయపడరు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని చంపుకోరు. ఉన్నన్ని రోజులైనా పర్వాలేదు, తిన్నన్ని రోజులైనా పర్లేదు, కూటికి కనీసం ఒక బువ్వ తినకపోయినా, నీళ్లు లేకపోయినా బతుకుతారు. కానీ ఆత్మగౌరవం దెబ్బతింటే మాత్రం ఏ గులాబీ పార్టీకి సంబంధించిన కార్యకర్త కూడా సహించడు. నిజంగా కేసీఆర్ అదొక్కటైతే వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది, ఇది వాస్తవమైన విషయం. ఇప్పుడున్న పరిస్థితులలో కేసుకి వెళ్ళడం లైట్ తీసుకున్నారండి, జైల్లోకి వెళ్ళడం లైట్ తీసుకున్నారు, దాడులు ప్రతి దాడులు అనేది లైట్ తీసుకున్నారు. ఎంత దారుణంగా కూడా నేను చెప్తున్నా కదా, ఒక రాయిల బండరాయిలా మారిపోయి పోరాటానికి సై అంటే సై అని కాలు దూతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే కేసీఆర్ ఎందుకు అట్లా తయారు చేసిందంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో కేసీఆర్ అనేక రకాలుగా ఎదుర్కొన్న కష్ట నష్టాలు వాటన్నింటికీ కూడా ఒక కారణమని కూడా చెప్పడంలో